హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని, మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్. ఫ్రెండ్స్, నేను ఒక మిర్చి తోటకైతే రావడం అయితే జరిగింది. గతంలో మనకి మిర్చి పంట అనేది రైతులకు చాలా లాభదాయకమైన పంట కింద ఉండేదండి. ఎంతోమంది రైతుల్ని లక్షాధికారులను చేసిన చరిత్ర అయితే మిర్చి పంటకైతే ఉంది. కాకపోతే కొద్ది సంవత్సరాల ముందు నుంచి మాత్రం ఈ పరిస్థితులు అయితే కాస్త మారడం జరిగిందండి. ఎప్పుడైతే రైతులకి నల్ల తామర పురుగులు లాంటి సమస్యలు అటాక్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి చెట్లు చిన్న వయసు నుంచి ఆకులు ముడిచిపోవడం, పూత వచ్చిన తర్వాత పూత సరిగ్గా నిలబడకపోవడం, కాయ వచ్చిన తర్వాత కాండం తొలచి పురుగు, లద్దె పురుగుల సమస్యతో కాయ కూడా దిగుబడి తగ్గిపోవడం లాంటి సమస్యలతో రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారనమాట. సమస్యల పట్ల నన్ను చాలామంది వీడియోలో కామెంట్లు అడుగుతూ ఉంటారు, మమ్మల్ని మిర్చి పంట గురించి వీడియోలు చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. మా ప్రాంతంలో మిర్చి పంటలు చాలా తక్కువ అండి, మాకు వేయరనమాట. కాకపోతే ఇప్పుడు నేను ఒక మిర్చి తోటకు వచ్చాను. ఈ తోట చాలా అయితే బాగుంది. ఇక్కడ ఈ ఫార్మర్ అయితే చాలా ప్రోగ్రెసివ్గా చేస్తున్నారనమాట. మనం అనుకున్న ఎటువంటి సమస్యలు అయితే ఇందులో లేవు. ఒకవేళ సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని చాలా సునాయాసంగా అధిగమించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. దీని గురించి, ఈ మిర్చి మేనేజ్మెంట్ గురించి పూర్తి సమాచారం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నాగరాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పరిచయం చేయండి సార్ మా వ్యూవర్స్కి, రైతులకి. నమస్కారం అందరికీ. నా పేరు నాగరాజ్, పెదచర్మడ గ్రామం, సంగారెడ్డి జిల్లా మాది. ఈ మిర్చి తోట మందేనండి? మందే సార్. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ ఫీల్డ్? ఇది 3 ఎకరాలు ఉంటుంది సార్. 3 ఎకరాలు ఉంటుంది. అవును సార్. అంటే మీరు మిర్చి పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? గత 3 సంవత్సరాల నుంచి మేము మిర్చి తోట వేస్తున్నాం సార్. 3 సంవత్సరాల నుంచి. అంతకు ముందండి? అంతకు ముందు మా దగ్గర కాటన్ ఉంటుండే సార్. కాటన్, షుగర్ కేన్ అలా ఉంటుంది. కాటన్, చెరుకులు పండించేవారు. ఒక 3 సంవత్సరాల నుంచి మీరు మిర్చి అయితే పండిస్తున్నారు? మిర్చి పండిస్తున్నాం. అంటే మీకు మిర్చి మీద మంచి అవగాహన అయితే ఉంది? 3 సంవత్సరాల నుంచి ఉంది. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి సార్ మాకు అవగాహన ఇప్పుడైతే బాగుంది సార్. మిర్చి మీద అవగాహన అయితే వచ్చింది? వచ్చింది సార్. సార్, మనకు సర్వసాధారణంగా మన మిర్చికి ఎంత దిగుబడి వస్తుందండి? మనం మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి సార్, ఫస్ట్ మెయిన్ థింగ్. ఓకే అండి. దాని తర్వాత మనం చేసే కల్టివేషన్, మనం చేసే విధానం, మనం చేసే పద్ధతి ప్రకారం మనకు ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది సార్. అంటే మనం మంచి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 25 నుంచి 30 క్వింటాల వరకు వస్తుంది. అవును, 30. ఇప్పుడు మనం ఉన్న ఈ ఫీల్డ్ ఎండు మిర్చి కదండి? ఎండు మిర్చి సార్. 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది సార్. మనకి మిర్చిలో సర్వసాధారణంగా రైతులు ఎటువంటి సమస్యలు నోటీస్ చేస్తారు సార్? చిన్న చిన్న సమస్యలు చాలానే వస్తాయి సార్. మెయిన్గా ఇబ్బంది పెట్టేది రైతుకు వచ్చేసి ట్రిప్స్ ఒకటి, కాయదొలచే పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు సార్. ఒకవేళ వీటి మనం సరైన సమయంలో చూడకపోతే సార్ మనకు ఒక 50% ఫార్మర్ని లాస్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ముడత, లద్దె పురుగు, పచ్చ పురుగు ఇటువంటి సమస్యలు మనం సరైన సమయంలో కనుక గుర్తించకపోతే 50% మనకు దిగుబడి తగ్గిపోయే ప్రమాదం అయితే ఉంది. అవును సార్. ఇప్పుడు మీరు ఇన్ని ముడతలు, ఇన్ని సమస్యలు అయితే చెప్పారు కదా, ఇన్ని సమస్యలకి మీరు ఎన్ని మందులు వాడతారు? ఇన్ని సమస్యలకు నేను ఒకటే మందు వాడతాను సార్. ఎన్నటిగా ఒకటే మందు అన్నారు కదా, ఏ మందు వాడుతున్నారు సార్? BSF వాళ్ళది ఎక్స్పోనస్ వాడుతున్నాను సార్ నేను. అంటే ఒక్క మందే వాడుతున్నారు మీరు? ఇది ఒకటే వాడుతున్నాను. ఇది మీరు బాగా పనిచేస్తున్నారు కదా సార్? ఇది మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారండి? 2022 నుంచి వాడుతున్నాను సార్ నేను. ఇది మీకు ఎలా తెలిసింది ఇట్లా బాగా పనిచేస్తుందని? అప్పుడు నల్ల తామర పురుగు ఎక్కువ దాడి చేసింది సార్ మిర్చి తోట మీద 2022లో. ఓకే అండి. మాకు తెలిసిన రైతు ఒక ఆయన ఏం చేశాడంటే ఇది ఎక్స్పోనస్ అనే వాడాడు సార్. ఈయన వాడి మాకు రికమెండ్ చేశాడు సార్, కొట్టమని చెప్పారు ఈ మందు. అంటే 2022 ఫార్మర్ చెప్పడం వల్ల మీరు తీసుకొచ్చి వాడారు. అప్పుడు మీకు రిజల్ట్ బాగా వచ్చిందండి? రిజల్ట్ సూపర్ ఉంది సార్. రిజల్ట్ బాగా వచ్చింది మాకు. మేము అనుకున్న ట్రిప్స్ బాధ నల్ల తామర పురుగు, కాయదొలచే పురుగుడు, లేకపోతే లద్దె పురుగు, పచ్చ పురుగు అన్ని రిజల్ట్ బాగుంది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతున్నాను కదా సార్. అప్పుడు ఇప్పుడు వాడుతానే ఉన్నాను. అవును, గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. BASF ఎక్స్పోనస్ అనే ఈ మందుని ఈ మిర్చి పంటలో ఏ దశల్లో ఎంత మోతాదులో ఉపయోగిస్తారండి? తోట నాటిన 30 నుంచి 45 రోజుల మధ్యలో సార్ ఎకరానికి 34 ml వాడుతున్నాం సార్. 34 ml వాడుతున్నాం. దీంతో 30 నుంచి 45 రోజుల మధ్యలో సార్ ఫస్ట్ స్ప్రే సార్ అది. ఆ తర్వాత 7 నుంచి 10 రోజుల మధ్యలో సార్ ఇంకో స్ప్రే కొట్టుకుంటాం సార్. ఎకరానికి సేమ్ 34 ml వాడుతున్నాం సార్. మొత్తం ఉన్న సమస్యలు అనేది క్లియర్ అయిపోతాయి సార్ దీంతో. అంటే 30 నుంచి 45 రోజుల మధ్యలో మొదటి స్ప్రే చేసుకుని 7 నుంచి 10 రోజుల మధ్యలో సమయం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ 34 ml సెకండ్ స్ప్రే చేస్తారు మళ్ళీ, ఒక ఎకరం డోసు. ఒక ఎకరానికి సార్. సార్, మీరు పిప్రోనిల్ కానీ, ఇమిడా కానీ ఇలాంటివి కూడా మామూలుగా మిర్చి తోటలో వాడుతుంటారు కదా, వాటిని ఎప్పుడైనా మీరు ఉపయోగించారా? ఉపయోగించాం సార్. వాటిని కూడా ఉపయోగించాం. వాటిని ఉపయోగించాం. అన్ని వాడాను సార్ నేను. చిన్న చిన్న మందులు ప్రతి ఒక్కటి వాడాను. అవిటితో పోల్చుకుంటే ఇది వచ్చేసి అద్భుతమైన రిజల్ట్ ఉంది సార్ ఎక్స్పోనస్. ఓకే అండి. ఓకే. ఎందుకంటే ఇది ఖరీదు ఎక్కువ ఉంటుంది కదా సార్ ఇది? అవును సార్. చిన్న చిన్న మందులు మనం ఎన్ని కొట్టినా, మనం అది ఒక 2-3 సార్లు కొట్టినా అదే ఖరీదు సార్. ఇది మనం ఒక్కసారి స్ప్రే చేసుకుంటే మనకు ఇప్పుడు చెట్టు ఎదుగుదల ఆపదు సార్. ఇది మంచిగా గ్రోత్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి సార్. దాంతోపాటు మనకు అధికంగా కోత గిట వస్తుంది సార్. ఇప్పుడు మిర్చి దిగుబడి గిట చాలా పెరుగుతుంది సార్ దీనివల్ల. ఫస్ట్ నుంచి ఆ స్టేజ్లో మనం కొట్టుకోవడం వల్ల అధికంగా ఒక కోత కూడా మనకి రావడం అయితే జరుగుతుంది సార్. ఒకవేళ మనం రేటు గురించి అనుకుంటే సార్ దీంట్లో ఇప్పుడు 34 ml కాకుండా 85 ml వచ్చింది సార్.
85 ml మనం వాడుకుంటే కొంచెం ధర తగ్గుతుంది సార్. ఇప్పుడు పెద్ద ప్యాకింగ్ కొంటే మనకు కొంచెం ధర తగ్గే అవకాశం ఉంది. ధర కొంచెం తగ్గుతుంది సార్. రైతు సోదరులారా చూశారు కదా, మన నాగరాజు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మనం మిర్చి పంట నారు వేసిన కాడి నుంచి పంట తీసుకున్నంత వరకు చాలా జాగ్రత్తగా అయితే గమనిస్తూ ఉండాలి. ఏదో చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి గట్ల పోటు తిరుగుకుంటూ మనం వెళ్ళిపోయామంటే మాత్రం మిర్చి పంట అయితే అసహజనకంగా పండించే అవకాశం అయితే ఉండదన్నమాట. మనం కరెక్ట్గా వచ్చిన ప్రతి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది తెలుసుకోవాలి. మనకు తెలియకపోతే తోటి రైతులను కూడా అడిగి తెలుసుకోవాలి. నాగరాజు గారు అన్నారు ఆల్రెడీ 2022లో నాకు ఎక్స్పోనస్ గురించి వేరే రైతు చెప్పడం జరిగింది అని చెప్పి. అదేవిధంగా మనకి మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉంటారు. వాళ్ళని మీరు ఫాలో అయితే మన పంటల్లో కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా పంట దశల్లో ఇటు కెమికల్స్తో పాటు అటు వేప నూనె కానీ జిగురట్టలు కానీ మనం వాడుకోవడం వల్ల కూడా కొంతవరకు మనకి పంట సంరక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈయన చెప్పినట్టుగా 30 నుంచి 40 రోజుల దశలో మొదటి దఫా ఎక్స్పోనస్ని మనకు 34 ml అంటే ఒక మిర్చి పంటకైతే 34 ml ఈయన ఉపయోగించారని చెప్పారు. కరెక్ట్గా 7 నుంచి 10 రోజులు సమయం కేటాయించి మరి ఒక్కసారి సేమ్ అదే ఎక్స్పోనస్ మందుని 34 ml మనం పిచికారీ చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ ఏముందంటే రేట్ ఎక్కువైంది కదా అని చెప్పి నేను నాగరాజు గారిని కూడా అడగడం అయితే జరిగింది. ఆయన ఇచ్చిన మనకు సమాధానం ఏంటంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మందు 4 రోజులకి 5 రోజుల నుంచి కొట్టుకునే దానికంటే కూడా ఒక్కసారి ఒక మంచి మందును కొట్టడం వల్ల మనకి అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్పారు. దానితో పాటు 34 ml కాకుండా మార్కెట్లో మనకి ఇప్పుడు 85 ml కూడా పెద్ద ప్యాకింగ్, అంటే ఎక్కువ పొలాల్లో చేసుకోవాలనుకున్నా లేదా దాంట్లోనే మనం కొలత కొలుసుకుని 2-3 సార్లు స్ప్రే చేసుకోవడానికి అవకాశంగా ఉండేటట్టు పెద్ద ప్యాకింగ్ మనం తీసుకున్నట్లయితే కొద్దిగా రేటు కూడా తగ్గుతుందని చెప్పి నాగరాజు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. రైతు సోదరులు BASF ఎక్స్పోనస్ తీసుకునే ముందు ఈ ఒక్క పాయింట్ అయితే గమనించాలని చెప్పి నాగరాజు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మంచి మందులు ఇతర రాష్ట్రాల నుంచి డూప్లికేట్ రావడం జరిగింది. వాటిని ఉపయోగించిన సరే రైతుకి అనుకూలమైన ఫలితం రాకపోవడం వల్ల ప్రోడక్ట్ మీద నిరుత్సాహం వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు BASF ఎక్స్పోనస్ తీసుకున్న ప్రతి రైతు కూడా దాని వెనక QR కోడ్ అయితే ఉంటుంది. దాన్ని మనం గూగుల్ ల్యాండ్స్ ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేసినట్లయితే అది ఒరిజినలా డూప్లికేట్ అని తెలుసుకునే అవకాశం ఉంది. తీసుకున్న ప్రతి రైతు ఈ ఒక్క చర్య చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. అందరికీ నమస్తే, జై హింద్, నమస్కారం.